హలో ఈరోజు మనము ఎల్లుల్లి పొట్లకాయల కర్రీ ఏంపుడులాగా చేయబోతున్నాము. ముందుగా పొట్లకాయ తోలు తీసేయాలి. తోలు తీసినాము నేను. తోలు తీసేయాలి, మధ్యన కట్ చేసుకోవాలి. దేనికంత ఉడుకుతుంది బాగా మంచి అక్కడ. మంచిగా అక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసిన మధ్యన కట్ చేసేయాలి కొంచెం కొంచెం. కట్ చేసినాక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక ఆయిల్ పోయాలి. కడాయి వేడవుతుంది, ఆయిల్ పోసాను నేను. ఆయిల్ పోసినాక ఆయిల్ వేడైనాక పొట్లకాయలు కట్ చేసి ఉంచినాం కదా, పొట్లకాయలు వేయాలి. కొంచెం కొంచెంగా ఏం పర్లేదు, డీప్ ఫ్రైగా వద్దు, మీడియం ఫ్రైగానే ఫ్రై చేస్తూ ఉండాలి. డీప్ ఫ్రై కాదండి, మీడియం ఫ్రై చేయాలి. ఇప్పుడు నానమ్మ వచ్చారు కదా, అది టేస్ట్ వేరేగానే ఉంటుంది. టేస్ట్ బాగా ఉంటుంది నానమ్మ చేపెట్టినంత టేస్ట్ చాలా బాగుంటుంది. నానమ్మ కొంచెం కొంచెంగా ఫ్రై చేస్తున్నారు. ఎల్లుల్లి మంది కచ్చాపచ్చగా దంచేసి ఎల్లుల్లి జీలకర్ర దంచాలి. దేనికంటే ఎల్లుల్లి పొట్లకాయ ఫ్రై కదా, ఎల్లుల్లి జీలకర్ర ఇంపార్టెంట్స్. కొంచెము ఎల్లుల్లి ఎక్కువ వేసి జీలకర్ర కొంచెం వేసి దంచాలి. కచ్చాపచ్చగా దంచాలి, మొత్తం పేస్ట్ వద్దండి, కొంచెం కచ్చాపచ్చగా దంచాలి. ఎవరైనా నాన్ వెజ్ తినట్లేదైతే ఈ ఐటెం బాగుంటుంది. నాన్ వెజ్ లాగా ఉంటుంది, సేమ్ చికెన్ లాగా ఉంటుంది. నానమ్మ అయితే తాలింపు ఉల్లిపాయలు వేశారు. ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, పెసరపప్పు, మినపప్పు వేశారు, ఫ్రై చేశారు. నానమ్మ ఫ్రై చేస్తుంది. కొంచెంగా ఫ్రై చేస్తుంది నానమ్మ. మనం కచ్చపచ్చగా దంచుకుంది ఉంది కదండి ఎల్లుల్లి జీలకర్ర, దాంట్లో కొంచెం కారం పొడి వేసేయాలి, వేసి దంచేయాలి. కారం పొడి వేసి నానమ్మ దంచుతున్నారు. టేస్ట్కి సరిపోయేలాగా కొంచెం సాల్ట్ వేసి దంచాలి. మిక్స్ అయిన వరకు దంచుతూనే ఉండాలండి. దాని తర్వాత తాలింపు నానమ్మ కలుపుతున్నారు. కలిపేసి పొట్లకాయలు వేసారు నానమ్మ. కచ్చాపచ్చగా దంచినాం కదా, తెల్లుల్లి, కారం, ఉప్పు, జీలకర్ర ఆ పేస్ట్ వేసేయాలి. దంచింది పౌడర్ మిక్సింగ్ టైప్ ఉంటుంది. బాగా కలిపి కొంచెం వాటర్ వేసింది నానమ్మ. దేనికంటే మసాలా పొట్లకాయ పడుతుంది అనేసి వాటర్ వేసింది. వాటర్కి సాల్ట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ కొంచెం టేస్ట్ చూసి వేసింది నానమ్మ సాల్ట్. బాగా ఉడికేసి ఆ మసాలా పొట్లకాయల వరకు పట్టిన వరకు ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై వరకు ఫ్రై చేసాను. ఫ్రైగా కావాలి, ఎలాగవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్.